నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ రమేష్ మిద్దె. కాసింత మట్టి తెచ్చుకొని దానిలో ఒక కంపోస్ట్ కలుపుకొని ఇంకా ఇతరత్ర గ్రోత్ బూస్టర్లు కలుపుకొని మేడ మీదనే వ్యవసాయం చేస్తున్న నగర పౌరుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. మనం చూస్తూనే ఉన్నాం. మన నేలతల్లి కార్యక్రమంలో ప్రతి శుక్రవారం కూడా ఈ మిద్దె తోటలు, ఇంటి పంటలు, పెరటి తోటల మీద ప్రత్యేక కార్యక్రమం మీరు చూస్తూనే ఉన్నారు. అయితే ఇవాళ కూడా మనము ఇంకొకరి ఒక మహిమా కుమారి గారి మిద్దె తోటకు వచ్చేసాము. వీరిది వచ్చేసి నాగారంలోని నేతాజీ నగర్ కాలనీలో ఉంటున్నారు. 2019లో స్టార్ట్ అయింది వీరి మిద్దె తోట. అయితే ఆ మిద్దె తోటలో రకరకాల పూలు, పళ్ళు, కూరగాయలు మనం పండించలేము అని అనుకునేవి కూడా పండించేస్తున్నారు. అయితే వీటన్నిటికీ పండించడానికి ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడిది, పండించిన తర్వాత ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఆ పండించే టైంలో మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతుంటాయి. అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిర్రు, వీరి అనుభవాలు కూడా కొత్త వాళ్ళకి ఎలా ఉపయోగపడతాయో ఇవాళ నేలతల్లి మిద్దె తోట ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకుందాం. పదండి. మేడం నమస్తే అండి. ముందుగా ఒక్కసారి మా నేలతల్లి ప్రేక్షకులకు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. నమస్తే, నా పేరు మహిమ కుమారి. మేము నాగారం నేతాజీ నగర్ కాలనీలో ఉంటాము. మా వారి పేరు శ్రీనివాసరావు, రైల్వేలో చేస్తారు. మా బాబు అభిజిత్ సాఫ్ట్వేర్, ఆయన చెన్నైలో ఉంటాడు. మా పాప అభినయ బీటెక్ 3rd ఇయర్ చదువుతుంది. మేము ఇక్కడ ఈ ఇంటికి వచ్చి 2018 డిసెంబర్లో వచ్చాము. 2019 జూన్ జూలై వర్షాలు స్టార్ట్ అయినప్పటి నుంచి మేము ఈ మిద్దె తోట స్టార్ట్ చేసాము. తర్వాత ఎక్కువ కరోనా టైంలో ఎక్కువ ఇంకా డెవలప్ చేసుకున్నాము ఈ మిద్దె తోటని. అంటే ముఖ్యంగా మామూలుగా మీకు మన ఇంటి ముందర గార్డెన్ అంటే లేదా మామూలుగా మనకు మొక్కల పెంపకం అంటే 2-3 పూల మొక్కలు అట్లాంటివి ఉంటుండే చాలా వరకు మనం ఇళ్లలో చూసినా కూడా చెప్పండి. అయితే ఇంత పెద్దగా కూరగాయలు పండించుకోవాలి, ఇంత పెద్దగా పూలు పండ్లు పండించుకోవాలి, ఇది ఒక పెద్ద పని నిజానికి చెప్పాలంటే. ఇట్లా ఆలోచన ఎప్పటి నుంచి వచ్చింది? అంటే మీరు 2019లో స్టార్ట్ పెట్టామంటున్నారు. ఎట్లా స్టార్ట్ పెట్టారు? దానికి ఎవరైనా ఇన్స్పిరేషన్ తీసుకుర్రా, ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకుర్రా? ఇన్స్పిరేషన్ అంటే మా పేరెంట్సే. మా పేరెంట్స్ తోటలు వేస్తారు, వాళ్ళు వ్యవసాయం చేస్తారు. వాళ్ళు వ్యవసాయ కుటుంబం. వాళ్ళు ఇలాగే కూరగాయలు అవి పండిస్తారు, మార్కెట్కి వేస్తారు. అలా నాకు చిన్నప్పటి నుంచే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. వాళ్ళని చూసి నేను కూడా మొక్కలు అలా పెంచడం ఎక్కువ, అసలు మొక్కల్లోనే ఉండేదాన్ని నేను పుట్టినప్పటి నుంచి, నాకు ఊహ తెలిసిన కాడ నుంచి. వ్యవసాయం కుటుంబం కాబట్టి వాళ్ళతోటే వెళ్ళటం అట్లా సరదాగా ఎప్పుడన్నా హాలిడేస్లో అలా నాకు అలా అప్పుడు చిన్నప్పటి నుంచే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. పెంచుకోవచ్చు. అలాగే మేము మాది కృష్ణా జిల్లా ఘంటసాల మండలం చేటగడ్డ వానిగూడెం మాది. మా తల్లిదండ్రుల పేరు నల్లూరి చింతయ్య అంకాలు. వారిని ఇన్స్పిరేషన్ తీసుకుని నేను ఇలా మిద్దె తోటను స్టార్ట్ చేశాను. ఏ కూరలతో మొదలు పెట్టారు? ఆకుకూరల, కాయగూరల, ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్ ఫస్ట్ పండినప్పుడు? చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ పండినప్పుడు ఫస్ట్ ఆకుకూరలతోనే స్టార్ట్ చేశాను. తర్వాత టమాటా, మిర్చి, వంగ ఇవి స్టార్ట్ చేశాను. తర్వాత పాదుల్లోకి వెళ్ళాను, బీర, సొర ఇలాంటి వాటికి వెళ్ళాను. ఇప్పుడు గ్రేప్స్ కూడా పండించేంత వరకు వచ్చాను. అవును, ఇందాక చూసానంటే గ్రేప్స్ అసలు కింది నుంచి పై దాకా అసలు గుత్తులు వచ్చేసినాయి. అంటే ఈ సమ్మర్ మీకైతే గ్రేప్స్ అసలు బయట కొనాల్సిన అవసరం, వాళ్ళ దిక్కు చూడాల్సిన అవసరం కూడా లేదనుకుంటా. అయితే ఓకే, ఆ విషయం కూడా వద్దాం. మొట్టమొదటిసారి మీరు గార్డెన్ మొదలు పెట్టారు కదా, కూరగాయలు పండించేటప్పుడు విత్తనాలు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మొక్కలైనా సరే విత్తనాలైనా సరే ఎట్లా సేకరించారు, ఎట్లా కలెక్ట్ చేసారు? విత్తనాలంటే నేను మా ఇంటి దగ్గర నుండే తెచ్చుకున్నాను, మా పేరెంట్స్ దగ్గర నుండే. ఎందుకంటే మాకు తోటలు ఉన్నాయి కాబట్టి అమ్మ వాళ్ళే నాకు ఊరు వెళ్ళినప్పుడల్లా తీసుకొని వచ్చేదాన్ని. తోటకూర, బీరకాయలు, ఇంకా వంకాయ విత్తనాలు ఇవన్నీ మా తోటలోవి. అంతకుముందు కామన్ గా కొన్ని కూరగాయలు తీసుకొచ్చుకుంటుండే మామూలుగా, అయితే ఇప్పుడు విత్తనాలు తెచ్చుకున్నారు. అవును, విత్తనాలు తెచ్చుకుని ఇక్కడ నేను పండించుకుంటున్నాను. ఇప్పుడు నా విత్తనాలే కొన్ని వెరైటీస్ మళ్ళీ మా పేరెంట్స్కి ఇస్తున్నాను నేను. ఇక్కడ మిద్దె తోటలో పెంచినవి. అంటే ఎట్లా వాటిని రీయూజ్ చేస్తుంటారు, ఎట్లా స్టోర్ చేస్తారు విత్తనాలను మీరు? నేను విత్తనాలు సేకరించి ఎండబెట్టి బాటిల్లో పోసుకుంటాను. మన చిన్న వాటర్ బాటిల్స్, మా చిన్న బాటిల్స్ ఉంటాయి కదా, వాటిల్లో పోసేసి దానిపైన పేరు రాసుకుంటాను. పలానా విత్తనం అని. అట్లా చేసి నేను ఎక్కువ సేకరించుకుని ఇంకా ఇప్పుడు మనకు కావాల్సిన వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటాను.
అలాగే మా పేరెంట్స్ కూడా వాళ్ళ దగ్గర నుండి నేను ఒకప్పుడు తీసుకున్నాను, ఇప్పుడు నేనే పంపిస్తున్నాను వాళ్ళకి. మమ్మీ డాడీ వాళ్ళు వ్యవసాయం చేస్తారు, అక్కడ కొద్దిగా వేరే విధంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బయట చేస్తారు, పొలంలో చేస్తారు, ఎద్దులతో దున్నడము, ట్రాక్టర్లతో దున్నడము, అది వేరే విషయం. అయితే ఇది ఒక చిన్నపాటి వ్యవసాయం అనుకోవచ్చు మనం. దీనికి ఎట్లా ప్రిపేర్ అయ్యారు స్టార్టింగ్లో? ఎందుకంటే మట్టి నార్మల్గా ఏ మట్టి అంటే ఆ మట్టి వాడరు, దానికి ఎట్లా ప్రిపరేషన్ చేసుకున్నారు? సాయిల్ మిక్సింగ్ అని ఉంటుంది కదా మనకు, దాన్ని ఎరువులు ఎట్లా వేస్తుంటారు మీరు రోజు? అంటే మేము మట్టి ఇక్కడ మామూలుగా ఇక్కడ ఇల్లు కడతా ఉంటారు కదా, కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు తవ్వినప్పుడు కొంచెం ఎర్రమట్టి వస్తుంది, అది చూసుకుని మేము అడుగుతాము, కొంచెం తీసుకెళ్తాం మొక్కల కంటే తీసుకెళ్ళమంటారు. ఇంకా అవి తెచ్చుకుంటాము. మా బాబు మా వారు ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు తీసుకొస్తారు వాళ్ళిద్దరు. వాళ్ళు హెల్ప్ చేస్తారు, మట్టి మాత్రం వాళ్ళిద్దరు హెల్ప్ చేస్తారు. అలాగే పశువులు ఎరువు అంటే మేము ఇక్కడ బర్రెలు ఉన్నాయి, పాలు పోయించుకుంటాం. వాళ్ళ దగ్గర వాళ్ళు ఫ్రీగానే తీసుకెళ్ళమంటారు. పశువుల ఎరువు అది తీసుకెళ్ళమంటారు వాళ్ళు, అక్కడ నుండి తీసుకొస్తారు మా బాబు మా వారు. బయట నుంచి కొనుక్కు రావాల్సిన అవసరం ఏమి లేదు, మేము కొనుక్కురాం ఏమిని. ఇంకా వాటికి కిచెన్ వేస్ట్, ఫ్రూట్స్, ఈ తొక్కులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కలెక్ట్ చేసి నేను ఒక డబ్బాలో వేసేసి వాటర్ నింపేస్తాను. అవి 1 వీక్ అలాగే ఉంచేస్తాను. కొంచెం బెల్లం కూడా వేస్తాను దాంట్లో. కిచెన్ వేస్ట్లో కొంచెం బెల్లం వేసేసి 1 వీక్ అలా ఉంచుతాను. అంటే రోజు కర్రతో తిప్పుకోవాలి, ఒక్కసారి రోజుకి ఒకసారి. మనం అది తెలుసుకుందాం సపరేట్గా, ఆ సబ్జెక్ట్ ఒకటి మాట్లాడుకుందాం. అయితే అంతకంటే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ మనం ఆ టాపిక్లోకి వద్దాం. మేడం, మీరు ఇందాక అన్నారు కదా, అదే ఇట్లా నేను కిచెన్ వేస్ట్ చేసుకుంటాను, ఎరువులు తయారు చేసుకుంటాను, ఒక్కసారి మాకు చూపించండి, అసలు మేము కూడా ప్రయత్నిస్తాం. చూపిస్తాం. ఇంకా చూడండి, ఇది కిచెన్ వేస్ట్, మన కూరగాయల తొక్కులు అవన్నీ పీల్ చేస్తాం కదా అవన్నీ. అలాగే ఫ్రూట్స్, సపోటా, ఇవన్నీ ఫ్రూట్స్, అలాగే కోడిగుడ్లు, ఇవన్నీ. కిచెన్ వేస్ట్ లో మామూలుగా ఏమేమి వేసుకోవచ్చు మనం? ఇవి దీన్ని వాటర్ నింపేసేసి దీనిలో బెల్లం వేస్తాను నేను. బెల్లం వేసిన తర్వాత ఈ 1 వీక్ అలాగే ఉంచేస్తాను. కానీ 1 వీక్ రోజుకు ఒకసారి ఇలా కట్టుతో తిప్పుకోవాలి, కదిలిస్తూ ఉండాలి. ఇలా ఇప్పుడు మనకు ఎన్ని రోజులు తయారవుతుందండి కిచెన్? ఇది 1 వీక్ ఇలాగే ఉంచాలి. 1 వీక్ లో లిక్విడ్ మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ రెడీ అయిపోద్ది. అయితే ఇవి కలెక్ట్ చేసుకుని వాటర్ తీసుకుని 1 వీక్ తర్వాత ఇది 1 లీటర్ అయితే వాటర్ 10 లీటర్స్, 1:10 రేషియోలో. మెయిన్ లిక్విడ్ 1 లీటర్ అయితే వాటర్ 10 లీటర్స్. అయితే ఇంకొకటి మెయిన్ నాకు ఒక డౌట్, ఇప్పుడు ఇంత మిక్సింగ్ ఉంది కదా, అంటే దీని నుంచి లిక్విడ్ మీరు ఎట్లా ఫిల్టర్ చేస్తారా? ఫిల్టర్ చేస్తాను, డైరెక్ట్ ఫిల్టర్ చేసి అవి 1:10 రేషియోలో మొక్కలకి ఇచ్చుకుంటాను. లిక్విడ్ ఈ తొక్కులు ఉంటాయి కదా, మనం ఈ వేస్ట్లో వేసేస్తాం, ఈ కంపోస్ట్లో వేసేస్తాం. ఇవి ఎండుటాకులు, మనకి ఇక్కడ టెర్రస్ గార్డెన్ వచ్చిన ఎండుటాకులు, ఆకులు ఇవన్నీ ఉంటాయి కదా, ఊడుస్తాం కదా మనం, ఆ చెత్త అంతా పడేయకుండా ఇలా డ్రమ్ములో పెట్టుకుంటా నేను. పెట్టుకున్నవి ఇవి వడపోస్తాయి కదా, ఈ వడపోసిన తొక్కు అంతా మళ్ళీ దాంట్లో వేసేసుకుంటే అప్పుడు కంపోస్ట్ అయిపోతుంది. ఇవన్నీ ఊడ్చినాయి, ఇదంతా మనం క్లీన్ చేసుకున్నప్పుడు గార్డెన్ లో వేస్ట్ ఇదంతా పడేయకోకుండా ఇలా కంపోస్ట్ లాగా చేసుకుంటా. మహిమ గారు, గార్డెన్ చూస్తే చాలా గ్రీనిష్గా ఉంది. ఇందాక మీరు చెప్పిన లిక్విడ్స్ ఇవన్నీ వాడుతున్నట్టు ఫలితం బాగా కనబడుతుంది. అయితే ఏమేమి పండ్ల చెట్లు ఉన్నాయి అండ్ ఇంకోటి ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దీని గురించి చెప్పండి. రాగానే ఫస్ట్ మన గార్డెన్ మీదకి రాగానే నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. బుజ్జి బుజ్జి ఆరెంజెస్ ఏంటి అసలు? ఇది టేబుల్ ఆరెంజ్. ఇది ఇది కానీ ఇది చాలా పుల్లగా ఉంటుంది, లెమన్ కంటే కూడా చాలా పుల్లగా ఉంటుంది, తినలేము అన్నమాట మామూలుగా. అయితే ఇది పులిహోర అవి చేసుకుంటాకైతే చాలా బాగుంటుంది. రైట్, ఇంత చిన్నగా అంటే టేబుల్ ఆరెంజ్ అన్నారు కదా, అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇది నర్సరీలోనే తెచ్చాము. ఇక్కడ దగ్గర నాగారం కుషాయిగూడ దగ్గర నర్సరీ ఉంది, అక్కడ తీసుకొచ్చాము. అండ్ ఇంకా ఇట్లా ఇంత మంచిగా అట్రాక్ట్ చేసేది మీతో ఏమేమి ఉన్నాయి? మొత్తం పళ్ళ మొక్కలు ఇవన్నీ కానీ ఏమున్నాయి ఒకసారి మాకు చూపెట్టండి. చూపిస్తాను. ఇది పునాస మామిడి, చూడండి ఎంత చిన్న చెట్టు, ఎంత మంచిగా కాయలు వచ్చిందో. ఇది ఫస్ట్ కాయ? ఇదే ఫస్ట్, ఇది ఫస్ట్ టైం. అయితే ఇది పూత బాగా వచ్చింది, మొన్న వర్షాలకు మొత్తం రాలిపోయింది, ఇది ఒక్కటే నిలిచింది కాయ. అలాగే ఇది జామ, ఇది సపోటా.
అంటే ఇప్పుడు ఈ చెట్లు ఉన్నాయి కదండి, ఈ పళ్ళ చెట్లకి వీటి కంపోస్ట్ ఎట్లున్నాయి? ఎందుకంటే వీటి డ్రమ్స్ కనబడుతున్నాయి, డ్రమ్స్ బకెట్లు కనబడుతున్నాయి. అంటే ఎట్లా సెలెక్టివ్ గా పెట్టుకున్నారా ఎట్లా? అంటే పెద్ద ఫ్రూట్స్ వాటికి పెద్ద డ్రమ్ములు అలా పెట్టుకున్నాము, చిన్న వాటికి చిన్నగా పెట్టుకున్నాము. ఇవి పెద్ద చెట్టు అవుతుంది కాబట్టి పెద్ద డ్రమ్ సగాన్ని కట్ చేసి ఇలా పెట్టుకున్నాం. ఇది జామ కూడా హైట్ పెరుగుతుంది కాబట్టి పొడవుది పెట్టుకున్నాం ఇది. ఓకే, మీరు ఇప్పుడు ఇన్ని పెట్టుకున్నారు కదా, ఇప్పుడు ఇంత డ్రమ్స్ కనబడుతున్నాయి, ఈ తొట్టిలు ఇంత బాగానే పెద్ద పెద్దగా ఉన్నాయి. ఎప్పుడైనా అరే మేడ మీద ఇంత బరువు పడుతుంది కదా, దీనివల్ల ఏమన్నా అవుతుందా, స్లాబ్ ఏమన్నా అవుతుందా కానీ ఎప్పుడు ఏం టెన్షన్ అవ్వలేదా? టెన్షన్ అంటే ఇది మేము స్లాబ్ మీద మళ్ళీ ఇది చేయించుకున్నాం, సిమెంట్ చేయించుకున్నాము, సపరేట్గా చేయించుకుని వాటర్ ప్రూఫ్ వేయించాము, స్లాబ్కి వేయించాము. ఇంకా పైన ఇల్లు కూడా కడితే కూడా అంత బరువు ఉంటుంది కదా, మనం అంత బరువు మోసినప్పుడు మన పండ్ల మొక్కలు ఇవి మొయ్యలేవా అని మాకు అనిపించింది. ఓకే, అంటే ఇది నా డౌట్ కాదు, చాలా మంది కామెంట్స్ లో చూస్తుంటాం, మా ప్రోగ్రామ్ కింద కామెంట్స్ లో కానీ లేక బయట కొన్ని అక్కడ కానీ మేడ మీద బరువు పడుతుంది కదా, లేకపోతే నేను పోయినప్పుడు కూడా తెలుసుకున్నాను, అందుకని ఆ డౌట్. మనం ఇంటి పైన ఇల్లు కడుతున్నాం కదా, ఆ ఇల్లు బరువు ఇంకా సామాను బరువు అదంతా మోసినప్పుడు ఈ పండ్ల మొక్కలు అంత బరువేం కాదు కదా అని మాకు అనిపించింది. అండ్ ఇంకొకటి మామూలుగా ఈ సమ్మర్ వచ్చేసరికి ఫ్లోర్ చల్లదనం ఇస్తుంది అనేది చాలా మంది అంటుంటారు, ఎంతవరకు నిజం? చాలా వరకు కరెక్టేను. మా ఇంట్లో కింద చాలా చల్లగా ఉంటుంది, ఈ మొక్కలు పెట్టిన తర్వాత చాలా కూలింగ్ ఎక్కువైంది మాకు. సమ్మర్లో చాలా బాగుంటుంది చల్లగా. ఇక్కడ దానిమ్మ ఉంది చూడండి, ఎంత చిన్న చెట్టుకే చిన్న టబ్బులో పెట్టాము, ఎన్ని కాయలు వచ్చినాయో. నిజంగా సీజన్కి 2-3 సార్లు అలా వస్తాయి, ఎప్పుడు కాస్తానే ఉంటుంది. అలాగే ఇక్కడ జామ ఉంది చూడండి, జామకాయలు కూడా చాలా బాగున్నాయి. ఇది ఫస్ట్ క్రాప్లో 500 గ్రామ్స్ అరకిలో కాయ వచ్చింది, హాఫ్ కేజీ కాయ. ఇది మల్బరీ కూడా ఫ్రూట్స్ బాగా వస్తాయి, చెర్రీస్ లాగా ఉంటాయి. అవును, బొంత పండ్లు అంటారు. ఇది లెమన్ గ్రాస్, ఇది లెమన్ టీ లాగా చేసుకోవచ్చు, టీ చేసుకోవచ్చు. అది ఆపిల్ బేర్, ఇది వాటర్ యాపిల్. కామనే. అక్కడ ఒక దానిమ్మ ఉంది, అలాగే అది అంతా దొండపాదు, మొత్తం పాకిందంతా దొండపాదు. అలాగే ఇది ఇన్సులిన్ మొక్క, ఇది షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది అంటారు. రోజుకు ఒక ఆకు మార్నింగ్ అలా తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది అంటారు, తగ్గుతుందో లేదో తెలియదు కానీ కంట్రోల్ ఉంటుందంట, మెయింటైన్ చేస్తుందంట. అయితే మాకైతే లేదు కానీ మేము కొనుక్కొచ్చి పెట్టాము, మా ఇంటికి వచ్చిన వాళ్ళంతా కావాల్సిన వాళ్ళు తీసుకెళ్తారు, అందరికి ఇస్తూ ఉంటాము మేము. చిన్నపాటి మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. అంటే వీటికి మామూలుగా ప్రత్యేకంగా ఏమన్నా వీటికి సపరేట్ ట్రీట్మెంటా లేకపోతే వీటి సేమ్ అన్నిటితో పాటే అవే వేస్తాం లిక్విడ్, ఇంకా సపరేట్ అనేది ఏమి లేదు. అలాగే తెల్ల వంకాయలు ఉన్నాయి, తెల్ల వంకాయలు అయిపోయింది క్రాపు. ఇవన్నీ తెల్ల వంకాయలే, మరలా పెట్టాము మేము. ఇది ఊరు నుండి అమ్మ వాళ్ళ దగ్గర నుండి తెచ్చుకున్న సీడ్, ఇది తెల్ల వంకాయలు చెప్పింది. ఇది స్టార్ ఫ్రూట్ మొక్క, ఇది చాలా కాయలు వచ్చింది. పక్కన కూడా ఒకటి ఉంది స్టార్ ఫ్రూట్, ఇది చాలా కాయలు వచ్చింది, అసలు గుత్తులుగా వచ్చేది. ఇది మరలా పూత వస్తుంది ఇప్పుడు. ఇది కట్ చేస్తే స్టార్ లాగా ఉంటుంది, అందుకే దీనికి స్టార్ ఫ్రూట్ అని పేరు వచ్చి ఉండొచ్చు. ఇది పప్పాయ మనం కింద పెట్టుకుంటాం, కానీ మేము కవర్లోనే పెట్టాము చూడండి, చిన్న గ్రో బ్యాగ్ లో పెట్టాము పప్పాయ మొక్క. మీ దాంట్లో నిజంగా ఇప్పుడు మీరు ఇన్ని రకాలు మీరు పెంచుతుంటారు కదా మిద్దె తోటల్లో మామూలుగా, అయితే చీడపీడలు అంటే మెయిన్ పురుగులు ఇవన్నీ వస్తుంటాయి, ఎందుకంటే 10 మొక్కలు ఒక దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటాయి. టమాటాకి కావచ్చు, ఇప్పుడు తీగ చిక్కుడు ఏమైనా ఉంటే వాటికి కావచ్చు, మందారాలకు కావచ్చు. అంటే ఎట్లా కంట్రోల్ చేస్తారు ఇప్పుడు పెస్ట్ని? అంటే నేను ఇంగువ తీసుకుంటాను, ఇంగువ పసుపు కలిపేసి నేను వాటర్లో కలిపేసి ఇంగువని కొంచెం వేడి నీళ్ళలో కలుపుతాను, దానిలో కొద్దిగా పసుపు కలిపి మనం స్ప్రే బాటిల్ వేసుకుని స్ప్రే చేస్తాం. రైట్, ఒక రకమైన ఇంగువ ద్రావణం లాగా చేస్తాను. అలాగే పూత నిలవాలంటే ఇంగువ పుల్లటి మజ్జిగ 2 కలిపేసి నేను స్ప్రే చేస్తాను, పూత మంచిగా నిలుస్తుంది, కాపు వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి మల్లె మొక్క ఎంత బాగుందో చూడండి, అసలు ఇంత మొగ్గలు మిద్దె తోటలో చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను పొడవు టబ్బులో పెట్టుకున్నాను, ఇది డ్రమ్లో. చూడండి ఎంత మొగ్గలు పువ్వులు ఎంత బాగున్నాయో. అలాగే ఇది డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్ నిజంగా చూడండి పెద్దగా అయిపోయింది. నేను ఒక్కటే క్రాప్ వచ్చిందా ఇంతవరకు?
చాలా అండి 50 పైనే వచ్చినాయి, ఒక 50 కాయలు పైనే వచ్చినాయి మొన్న వర్షాకాలంలో. అందరికి తెలిసిన వాళ్ళందరికి ఇచ్చాము. చూడండి ఒకటే కొమ్మ తెచ్చుకున్నాను నర్సరీలో, దాన్ని నా 5-6 టబ్బుల్లో నేను ప్రొపగేట్ చేసుకున్నాను. ఒకటే కొమ్మని నేను పెంచుకుని దాన్ని కట్ చేసేసి పెట్టేసుకున్నాను నేను ఇక్కడ. డ్రాగన్ ఫ్రూట్ ఎంత రేరు. అవును, అది ఇక్కడ ఏదో ఫ్లవరింగ్ వచ్చినట్టుంది ఇప్పుడు కూడా డ్రాగన్ ఫ్రూట్. అక్కడ ఫ్లవర్స్ వచ్చినాయి, మొన్న వర్షాలు పడ్డాయి కదా, ఇది వర్షాకాలంలోనే వస్తుంది. మొన్న వర్షాలు పడ్డాయి, వర్షాలకే ఫ్లవరింగ్ వచ్చింది దీనికి. వర్షాకాలమే వస్తుంది, వర్షం పడగానే ఫ్లవర్స్ వచ్చేస్తాయి. యాక్చువల్గా మామూలుగా నేను ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు కానీ మామూలుగా రైతులతో కూడా చూస్తాను, అసలు నీళ్లు తక్కువ అంటారు, పురుగులు రావంటారు. అవును, మీ దగ్గర ఎట్లా పెరిగింది? దీనికి ఏం పెస్ట్ అనేది ఏమి లేదు, అసలు చీడపీడలు అనేది ఏమి లేదు, ఇది మంచిగానే పెరుగుతుంది, దానికి ఏ విధమైన ప్రాబ్లం లేదు దాంతో. అయితే నేను ఫ్రూట్ బయట కాస్ట్లీ. అవును, మీరు చాలా బాగా పండించుకున్నారు. అవును, అయితే ఇవి కొమ్మలు నేను మొన్న క్రాప్ వచ్చింది కదా, ముదురు కొమ్మలు కట్ చేసి నేను ఇక్కడ ఒక చిన్న టబ్బులో నాటుకున్నాను. ఇవి మరలా చిగుర్లు వచ్చినాయి, ఇది ఒక్కొక్కటి తీసి ఒక్కొక్క బకెట్లో పెట్టుకుంటాను. మొత్తం డ్రాగన్ ఫ్రూట్ తోట చేయాలని మా మిద్దె తోటని నేను అదే కాన్సెప్ట్ లో ఎక్కువ డెవలప్. డ్రాగన్ ఫ్రూట్ అంటే హెల్దీ ఫ్రూట్ కదా, దాన్ని ఎక్కువ డెవలప్ చేసుకోవాలని నేను ఇట్లా చిన్న కొమ్మలు కట్ చేశాను. ఇవి చిగుర్లు వచ్చినాయి, ఇప్పుడు మరి బకెట్లో అన్ని ఒక్కొక్కటి సపరేట్ చేసుకుంటాను. కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఈవెన్ ఫ్రూట్స్ కూడా అంటే ఎట్లా ప్లాన్ చేసుకుంటారు? ముఖ్యంగా కూరగాయలు ఎట్లా వస్తుంటాయి మీకు? కూరగాయలు 70% వస్తాయి, ఇక ఒక 30% అట్లా మామూలుగా క్యారెట్, బీట్రూట్ ఇలాంటివన్నీ మనం పండించలేము కాబట్టి అవి బయట కొనుక్కుంటాము. చాలా వరకు 70% ఇంట్లోనే వస్తాయి. అలాగే అంజీర్ చూడండి, అంజీర్ అయితే చాలా బాగా వచ్చినాయి, ఇప్పుడు తగ్గిపోయింది కొంచెం క్రాపు. ఇవి చాలా బాగా వస్తాయి. ఇది సంవత్సరం పొడవునా వస్తానే ఉంటాయి ఇవి. అలాగే ఇది నిమ్మ, ఇది కరివేపాకు, అలాగే మునగకాయలు కూడా చాలా బాగా వస్తాయి. మునక్కాయలు కూడా వచ్చిన పిందెలు కూడా వస్తున్నాయి మళ్ళీ. ఇప్పుడు మొన్న అయిపోయింది, మొన్న క్రాప్ అయిపోయింది, అయిపోతే ఇవి కట్ చేసేసాము, మళ్ళీ చిగురులు వచ్చి మళ్ళీ క్రాప్ వస్తుంది. ఇక్కడ కూడా ఒక అంజీరు ఉంది పిందెలు, ఇవన్నీ ఫ్లవర్స్. మన ఈ పందిరు మొత్తం ఉంది కదా, అంటే ఎట్లా ప్లాన్ చేసుకుని ఈ పందిరిని? అప్పటి నుంచి బాగా అనిపిస్తుంది, ఎందుకంటే గార్డెన్ నిండుగా మేజర్ పార్ట్ లాగా కనిపిస్తుంది. అంటే ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ పాదు జాతికి చెందినవి ఉన్నాయి ఇవన్నీ, ఈ బీర చెట్లు, అలాగే పొట్లకాయ చెట్లు, సొర చెట్లు అవన్నీ ఉన్నాయి. కూరగాయలు అన్నీ ఉన్నాయి. అలాగే ఆకుకూరలు ఉన్నాయి, పాలకూర, చుక్కకూర ఉన్నాయి. ఇవి వంకాయ చూశారు కదా, వంకాయ సీడ్స్ కానీ వదిలేసాను. ఇది తర్వాత విత్తనాలు తీసేసి నేను మరి 1 year వరకు నిల్వ చేసుకుంటాను. నా సీడ్స్ నేనే ఇది చేసుకుంటున్నాను అనమాట. మార్కెట్లో తప్ప బయట ఎక్కడ మనకు కనపడదు. అవి విత్తనాలు కానీ వదిలేసాను. ఇవి చూశారు కదా, ఇవి గుత్తి బీర, అంటే ఇవి గుత్తులుగా వస్తాయి, ఒక దగ్గర ఒక 5-6 వస్తాయి. అయితే ముఖ్యంగా ఇది ఎండాకాలం, కూరగాయలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, మిగతా ఏవైనా కావచ్చు, అంటే ఎట్లా ప్రొటెక్ట్ చేస్తున్నారు? ప్రొటెక్ట్ అంటే పందిరి వేసాము, దానికి గ్రీన్ నెట్ వేసాము. ఓకే, ఇది ఓకే. అయితే మెయిన్ మనకి ఏంటంటే వాటర్ కంటెంట్, వాటర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎండ వేడికి తట్టుకోవాలి. ఎన్నిసార్లు ఇస్తుంటారు వాటర్? అండ్ ఈ సమ్మర్లో సపరేట్గా ఇప్పుడు కిచెన్ వేస్ట్ లిక్విడ్ కాకుండా ఇంకేమైనా వాడుతుంటారా ఎనర్జీ కోసం? వాటికి అంటే బనానాను, మాగిన బనానా, అరటిపళ్ళు పాడైపోయి ఉంటాయి కదా ఫ్రూట్స్ వాళ్ళ దగ్గర, అవి వాళ్ళు వేస్ట్గా పడేస్తారు. మనం తక్కువ రేటుకి అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఫ్రీగానే ఇచ్చేస్తారు. అవి పాడైపోయి వాళ్ళు బయట పడేస్తారు. అవి తీసుకొచ్చి బెల్లం కలిపి నేను అవి మెత్తగా పేస్ట్ లాగా చేసేసి చేత్తోని ఒక 15 days అలా ఉంచేస్తాను. వాటిని వాటర్లో కలిపేసి మొక్కలకి ఇచ్చుకుంటా. అది మంచి రిఫ్రెష్ లాగా మనకి మంచిగా ఉంటుంది అన్నమాట. మనం జ్యూస్ తాగితే ఎంత హ్యాపీగా ఉంటామో కాబట్టి. అయితే ఇప్పుడు ఇవన్నీ చేసుకోవాలి, మిద్దె తోటలో ఇవన్నీ వాడుకోవచ్చు అని అంటే ఎట్లా తెలుసుకున్నారు, నేర్చుకున్నారు? ఇవన్నీ నేర్చుకున్నామంటే యూట్యూబ్లో చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు పెద్దలు చెప్తూ ఉంటారు కదా, మనకంటే సీనియర్స్, వాళ్ళని చూసి నేర్చుకున్నాను. అలాగే ఇవి మా తోటలో మా పేరెంట్స్ కూడా వేస్తూ ఉంటారు, వాళ్ళ అక్కడ కూడా నేను చూసి కొన్ని నేర్చుకున్నాను. ఇలాచి మొక్క ఇది. అయితే ఇంతవరకు ఏమి క్రాప్ అయితే రాలేదు, మరి వస్తుందో రాదో తెలియదు కానీ పెట్టాను నేను. ఇక్కడ వంకాయ, తెల్ల వంకాయలు వైట్, అంటే ఆ పొడు రకంలోనే వైట్.
తెల్ల వంకాయలు. అలాగే ఇక్కడ బీరకాయలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఇది చిట్టి బీర అంటారు, అంటే ఇందాడు గుత్తి బీర చిన్నగా ఉంది, ఇది కొంచెం పొడవు పెద్దగా ఉంటుంది. పురుగులు వస్తుంటాయి అంటే ఎట్లా వీటికి సపరేట్ ఏమైనా పెస్ట్ ఆర్గానిక్ పెస్ట్ ఏమైనా వాడుతుంది? అదే పసుపు, అది ఇంగువ స్ప్రే చేస్తాను. అప్పుడప్పుడు నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను. ఇది మనం మిద్దె తోటలో వేస్ట్ ఆటలతో కూడా మనం మొక్కలు చేసుకోవచ్చు. చూడండి, ఇవి షాంపూ బాటిల్, ఇది అలాగే ఇవి షాంపూ, ఇలా లిక్విడ్ సోపులు, ఇవన్నీ లిక్విడ్ సోపులు. వీటిలన్నిటిలో కూడా క్రోటన్స్ మొక్కలా పెంచుకోవచ్చు. ఇలా మనం తాడు కట్టేసి ఇలా చిన్న చిన్నవి అంటే మామూలుగా ఈ డబ్బాల్ని అయిపోగానే పడేయకుండా ఇట్లా రీయూజ్ చేస్తాం మేము వీటిని. అలాగే పూల మొక్కలు చూడండి, మందారాలు, అంటే ఈ సెక్టర్ మొత్తం ఇవన్నీ ఇటంతా పూల మొక్కలు పెట్టుకున్నాను స్టార్టింగ్లో. అలాగే ఇవన్నీ గులాబీలు, ఇవి అడీనియమ్స్. ఇవి అడీనియమ్స్ అంటే నేను కొన్నప్పుడు ఒక్కటే మొక్క, ఇది ఇలా కొన్నాను ఒకటి. అయితే ఇటు ఒక కొమ్మ వచ్చింది. ఇటు తర్వాత ఫ్లవర్స్ వచ్చిన తర్వాత ఒకటి ముద్దది వచ్చింది, ఒకటి రేకది వచ్చింది. వీటిని కట్ చేసి మళ్ళీ నేను ఎక్కువ డెవలప్ చేసుకున్నాను. ఇవన్నీ గులాబీలు, ఇవన్నీ. ఇదైతే మరువం మొక్క ఆల్మోస్ట్ అసలు చనిపోయింది అనుకున్నాను, వేరే బకెట్లో ఉంటే తీసి మళ్ళీ దీంట్లో పెట్టిన తర్వాత మంచిగా పెరిగింది. ఇది మళ్ళీ పూలలో కట్టుకుంటారు కదా మరువం, అది. ఇది వేస్ట్, ఇది క్లాత్ని టవల్ని సిమెంట్లో ముంచి, బకెట్ కాదు, ఇది క్లాత్ టవల్ అనమాట. టవల్ని సిమెంట్లో ముంచేసి ఒక చిన్న బకెట్ మీద వేసాము, ఒక షేప్లో వచ్చింది. దీనిలో మట్టేసి మొక్కలు పెంచాము. ఇదంతా మా పాప ఐడియాస్, ఇవన్నీ అన్ని మా పాప. అలాగే అక్కడ కూడా ఉన్నాయి అలా చేసినవి మా పాప. అలాగే నేను విత్తనాలు సేవ్ చేసుకుంటా అన్నాను కదా, ఇక ఇలా విత్తనాలు సేవ్ చేసుకుంటాను. ఎండిన తర్వాత ఇలా పెట్టుకుని ఇవి తీసేసి బాటిల్లో పోసుకుని సేవ్ చేసుకుంటాను, స్టోర్ చేసుకుంటాను. చూడండి, ఇది సిమెంట్ని ఇట్లా ఇది చేసి పైన ఇట్లా పుట్టగొడుగు లాగా చేసి మష్రూమ్ లాగా దీనిపైన పెయింటింగ్ వేసి ఇలా పెట్టింది మా పాప. ఆమె తయారు చేసింది ఇదంతా. సైకిల్ మా పాపది. అయితే మనం బయట వాళ్ళకి ఇచ్చిన ఒక 200-300 ఇస్తారు. అలా వేస్ట్ చేయకుండా నేను దీన్ని డెకరేషన్ చేసుకోవాలని ఈ విధంగా చేసుకున్నాను. యాక్చువల్ అయితే ఇలానే బాగుంది, ఎందుకంటే రాగానే మామూలుగా మంచి అట్రాక్షన్ అన్నమాట. అవును, చూడగానే ఒక క్రియేటివ్ ఐడియా, అవును, ఒక మంచి పోస్టర్ టైప్. అండ్ మనం ఇక్కడ చూడొచ్చు మెయిన్ ద్రాక్ష గ్రేప్సే కదండి. గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్. కింద ఉంది కదా మొక్క, కింద మొక్క పై వరకు ఇలా పాకింది. కింద నుంచి పై దాకా పై వరకు వచ్చింది. మీకులాగే గార్డెన్ చేయాలని చాలా మందికి అనిపిస్తుంది. అట్లాంటి వాళ్ళకు మీరు ఏం జాగ్రత్తలు చెప్తారు, ఎట్లా మొదలు పెట్టాలంటారు? మొదలు పెడతామంటే ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా, డబ్బులు వేస్ట్ చేయకోకుండా, తక్కువ వాటితో, అంటే ఇలా నేను చెప్పే కదా వేస్ట్ వాటితో, వేస్ట్ బకెట్లు కానీ, ఇలా ఆయిల్ క్యాన్స్ కానీ, చిన్న బాటిల్స్, అలాంటి వాటితో మనం ఫస్ట్ స్టార్ట్ చేయొచ్చు మొక్కలు. అలా ఫస్ట్ ఆకుకూరల నుండి స్టార్ట్ చేసి తర్వాత కూరగాయలు అలా చేసుకోవచ్చు. మీ ఐడియాస్, మీ ప్లానింగ్ వల్ల నేనైతే చాలా నేర్చుకున్నా. ఇంకా మన గార్డెనర్స్ కూడా కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే నేర్చుకుంటారేమో. మీ టైం మాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ మాత్రం పంచుకున్నందుకు. మీరు కూడా మా ఇంటికి వచ్చి మా గార్డెన్ తీసినందుకు మీకు కూడా చాలా థ్యాంక్స్. మా నేలతల్లి కార్యక్రమం మెయిన్గా అందరు గార్డెనర్ని ఎక్స్ప్లోర్ చేయాలి, గార్డెనింగ్ ప్రతి ఒక్కరు చేయొచ్చు అని నిరూపించాలనేదే మా తాపత్రయం. థ్యాంక్ యూ.